ఈ వీడియోలో ఎవరికైతే జీమెయిల్లో స్టోరేజ్ ఇష్యూస్ అయితే ఉందో, సో చాలా మందికి తెలుసు కదా, మన జీమెయిల్ అనేది జస్ట్ 15 GB వరకే మనకి ఫ్రీ అయితే ఇస్తుంది. అదే 15 GB కన్నా ఎక్కువగా మనము స్టోరేజ్ కావాలి అనుకుంటే దానికి పర్ మంత్ సబ్స్క్రిప్షన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ కోసము నేనైతే ఒక బంపర్ ఆఫర్ అయితే తీసుకొచ్చాను. ఎవరైతే జియో యూజర్స్ ఉన్నారో, జియో అనేది 35,000 రూపీస్ వర్త్ చేసే గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ అనేది ఫ్రీగా అయితే ఇస్తుంది. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైతే జియో యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ రీల్ని అయితే షేర్ చేయండి. ఈ 5 TB స్టోరేజ్ని ఏ విధంగా యాక్టివేట్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ స్టోరేజ్ని యాక్టివేట్ చేయాలి అంటే ఖచ్చితంగా జియో యూజర్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు 1 మంత్ కన్నా ఎక్కువ ప్లాన్ అయితే మీరు రీఛార్జ్ చేసుకొని ఉండవలసి ఉంటుంది. సో మీ మొబైల్లో జియోకి సంబంధించిన యాప్ని కూడా ఇన్స్టాలేషన్ చేయాలి. జీమెయిల్ యొక్క స్టోరేజ్ని అయితే ముందుగా ఈ విధంగా చెక్ చేసుకోండి. జీమెయిల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు, జీమెయిల్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు 15 GB అని ఉంది. 15 GB ఉంది కదా, ఇంతకన్నా ఎక్కువ జీమెయిల్ వాళ్ళు అయితే ఇవ్వరు. సో దీన్ని ఏ విధంగా యాక్టివేట్ చేయాలి అంటే సింపుల్, మనం మై జియో యాప్ అనేది డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత ప్లే స్టోర్ నుంచి మన రిజిస్టర్ ఏదైతే జియో మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాలి. లాగిన్ అయినాక ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది మనకు యాప్కి సంబంధించి. సో ఇక్కడ చూడొచ్చు క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీ అని కనిపిస్తుంది. ఆటోమేటిక్గా మనకు పాపప్ అయితే వస్తుంది. ఈ పాపప్ పైన క్లైమ్ నౌ అని క్లిక్ చేయాలి. సో ఈ విధంగా రీడైరెక్ట్ అయితే అవుతుంది. రీడైరెక్ట్ అయినాక ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు 18 months ఫర్ ప్లాన్ ఫర్ గూగుల్ స్టోరేజ్ అని అయితే ఉంది. దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు రీడైరెక్ట్ అయితే అవుతుంది గూగుల్ పేజ్కి. సో ఇక్కడ చూడొచ్చు మన రిజిస్టర్, మన మొబైల్లో ఏ మెయిల్ అయితే రిజిస్టర్ ఉందో ఆ మెయిల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చింది కదా, యాక్టివేట్ ప్లాన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత గో టు జెమినీ అని క్లిక్ చేయాలి. అంతే అండి, కేల్కతం దుకాన్ బంద్. మన యాక్టివేట్ అయితే అయిపోయింది. దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే మళ్ళీ సేమ్ మన జీమెయిల్ యాప్కి అయితే వెళ్ళి ఇక్కడ ఏదైతే మన మెయిల్ ఉందో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు 0% యూజర్ స్టోరేజ్ ఆఫ్ 5 TB యూజ్డ్ అని చూపిస్తుందా. సో అంతే, 1 క్లిక్లో 15 GBని కాస్త 5 TB వరకు అయితే ఎక్స్టెండెడ్ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ 18 months ప్లాన్ అని జియో వాళ్ళు అయితే చెప్తున్నారు. 18 months తర్వాత ఛార్జ్ ఎంత చేస్తారనేది క్లారిటీ అయితే లేదు, చూద్దాం. అప్పటి వరకు అయితే ఈ ప్లాన్ అయితే చాలా బెస్ట్ అండి. 35,000 వర్త్ చేసే ప్లాన్ జియో యూజర్స్కి ఫ్రీగా ఇవ్వడం అంటే నాట్ ఏ జోక్ అండి. ఇప్పుడే మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే జీమెయిల్లో స్టోరేజ్ ఇష్యూస్ ఉందో వాళ్ళకి ఈ రీల్ అయితే షేర్ చేయండి. ఏ విధంగా యాక్టివేట్ చేయాలో చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందా? ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వైలెట్ అండి డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.